ప్రస్థానంలో తొలి అడుగు. ఎన్డీఏ కూటమి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 1 సంవత్సర కాలం పూర్తి చేసుకోవడం జరిగింది. ఖచ్చితంగా అందరూ కూడా సంబరాలు జరుపుకోవాల్సిందే. నరకాసుర వధ జరిగిన తర్వాత మనమందరం కూడా దీపావళి అనేది జరుపుకుంటూ ఉంటాం. 5 సంవత్సరాల దుష్ట పరిపాలన మనం చూసినటువంటి సందర్భంలో దాన్ని అంతమొందించి 1 సంవత్సర కాలం కావస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా సంబరాలు జరుపుకుంటున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. అయితే ఈ నేపథ్యంలో ప్రజలందరూ సంబరాలు జరుపుకుంటున్నప్పుడు ప్రజలు నమ్మకంతో విశ్వాసంతో గెలిపించినటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా మరి ఒక్కసారి ప్రజాసేవకి పునః అంకితం కావాల్సినటువంటి సమయం ఇది అని చెప్పి నేను గట్టిగా విశ్వసిస్తున్నటువంటి విషయం. ఏ విధంగా రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చి 1 సంవత్సర కాలం జరుగుతుందో అదేవిధంగా కేంద్రంలో కూడా కూటమి ఇప్పుడు దగ్గర 11 సంవత్సరాలు జరిగినటువంటి నేపథ్యం. అయితే ఈ 11 సంవత్సరాల కేంద్ర కూటమి యొక్క ప్రస్థానంలో అంకిత భావం, అదేవిధంగా సేవా తత్పరత, దానితో పాటుగా సడలని సంకల్పం, ఇవన్నీ కూడా మనం ఈ 11 సంవత్సరాల కాలంలో మనం చూసాం. ఈ నిమిషం వరకు కూడా దేశంలో ఉన్నటువంటి 80 కోట్ల మంది పేదలకి ఉచితంగానే రేషన్ ఇవ్వడం మాధ్యమంగా, అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి 15 కోట్ల మందికి నీటి కుళాయి మాధ్యమంగా మరి నీటి సరఫరా చేస్తున్నటువంటి సందర్భంగా, అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి మహిళల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడటానికి దేశవ్యాప్తంగా 12 కోట్ల మరుగుదొడ్ల నిర్మాణం చేసి, దీనికి తోడుగా దేశంలో ఉన్నటువంటి పేదలు వైద్యానికి అయ్యేటువంటి భారాన్ని భరించలేనటువంటి సందర్భంలో 50 కోట్ల మంది పేదలకి ఆయుష్మాన్ భారత్ మాధ్యమంగా సేవలు అందిస్తూ, దీనికి తోడు జన్ధన్ ఖాతాల మాధ్యమంగా దేశంలో 50 కోట్ల మందికి బ్యాంకింగ్ వ్యవస్థని చేరువ చేయటం, మరి పేదలకి వారి జీవితానికి భరోసా లేనటువంటి సందర్భంలో జీవన్ జ్యోతి యోజన, జీవన్ సురక్షిత్ యోజన, అటల్ పెన్షన్ యోజన వంటి బృహత్తరమైనటువంటి ఇన్సూరెన్స్ కార్యక్రమాలు తీసుకుని వచ్చి పేదలకి ఆసరా అందివ్వడంలో కావచ్చు, దేశంలో కోట్లాది మంది మహిళలకి ఉచితంగానే గ్యాస్ కనెక్షన్లు ఇవ్వడం మాధ్యమంగా, బీసీ కమిషన్కి చట్టబద్ధత కల్పించడం మాధ్యమంగా, ఈ విధంగా అనేక కార్యక్రమాల మాధ్యమంగా కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం దేశ సేవ పట్ల తనకున్నటువంటి అంకిత భావాన్ని, అదేవిధంగా కరోనా మహమ్మారి వచ్చినటువంటి సందర్భంలో అసలు కరోనా స్వరూపం ఎలాగుంటుందో దేశానికి తెలియనటువంటి సందర్భంలో అనేక అంతర్జాతీయ సంస్థలు దేశంలో 15 కోట్ల మంది మరణిస్తారు అని చెప్పినప్పటికీ 220 డోసులు కరోనా వ్యాక్సినేషన్లు ఉచితంగానే దేశ ప్రజలందరికీ అందించి దాని ద్వారా తన సేవా తత్పరతని కేంద్రంలో ఈ 11 సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి నిరూపించుకున్నటువంటి విషయం. 1949వ సంవత్సరంలో మన రాజ్యాంగాన్ని మనం స్వీకరించినప్పుడు జమ్మూ కాశ్మీర్కి సంబంధించి అధికరణ 370